అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశాం. ఎన్ని రోజులు అన్నది ఇంకా డిసైడ్ చేయలేదు. 17వ తారీఖు ఉదయం ఆల్ పార్టీస్ తోటి మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్లో ఎన్ని రోజులు నడిపించాలి, ఏ సబ్జెక్ట్ మనం మాట్లాడాలి, ఏ క్వశ్చన్స్ వేయాలి అన్నది ఆ రోజు మీటింగ్లో డిసైడ్ అవుతుంది. బహుశా నా అంచనా ప్రకారంగా మళ్ళీ దగ్గరలోనే వరలక్ష్మి రథం ఉంది. అప్పుడు వరకు జరగవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను. మధ్యలో మళ్ళీ ఆగస్టు 15 కూడా వచ్చింది. ఇవన్నీ చూసుకొని మినిమం 7 days అన్నా చెయ్యాలని అది నా రిక్వెస్ట్ ఏం కాదు. బిఎస్సీ మీటింగ్ లో ఏం డిసైడ్ చేస్తా చేయవలసిందే. అదే 17వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా బిఎస్సీ మీటింగ్ లో డిసైడ్ అవుతుంది. దాని ప్రకారంగా అసెంబ్లీ రన్ అవుతుంది. అందరు స్పీకర్లు వచ్చారు. ఆ స్పీకర్ మీటింగ్ లో కూడా నేను లేవనెత్తాను. ఒక ఎమ్మెల్యే, ఎలక్టెడ్ ఎమ్మెల్యే, ఇది నాట్ ఏ సీఎం. జగన్మోహన్ సీఎం ఇప్పుడు ఏమన్నా ప్రతిపక్ష నాయకుడు కూడా కాదు. 11 వచ్చాయి. అంచేత ఒక ఎమ్మెల్యేగా అతను డ్యూటీ ఏంటి, ప్రజలు ఎన్నుకున్నారు ఎమ్మెల్యేలని. అసెంబ్లీ టైంలో వాళ్ళ ప్రాంతం సమస్యలు అక్కడ మాట్లాడి దానికి పరిష్కార మార్గం అన్వేషించవలసిన బాధ్యత ఎమ్మెల్యే మీద ఉంది. అది ఎమ్మెల్యే డ్యూటీ. మరి నేను రాను, అసెంబ్లీకి రాను, చిన్నపిల్లడు అడుగుతాడు చిన్నప్పుడు పాలు తాగను అన్నట్టు నేను అసెంబ్లీకి రాను అంటే ఎలాగండి, తప్పు కదా. అందుకే నేను లక్నో కాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రానప్పుడు జీతం ఎందుకు తీసుకోవాలి? వీళ్ళు ఉన్న ఒక ఎంప్లాయ్ ఉంటాడు, ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. అలాగని కంపేర్ చేయట్లేదు. డ్యూటీ, బాధ్యత. ఫ్యాక్టరీకి రాను, నా జీతం నాకు ఇచ్చేస్తాడా ఓనర్నా? నువ్వు ఇస్తావా ఫ్యాక్టరీ ఉంటే? అదే అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యే అతను డ్యూటీ ఏంటి, అసెంబ్లీకి రావడం, మాట్లాడడం, ప్రజల సమస్య పరిష్కారం చేయడం. అతను అసెంబ్లీకే రానప్పుడు నువ్వు జీతం తీసుకోవచ్చు ధర్మ అని లక్నోలో మీటింగ్లో మాట్లాడితే అందరు స్పీకర్లు కూడా కరెక్ట్ అని చెప్పారు. దాన్ని అమలు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్. డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? జీతాలు డ్రా చేసుకుంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఒకరోజు పదవి జీతం తీసుకోవట్లేదు. మిగతా ఎమ్మెల్యేలు అందరూ జీతం తీసుకుంటారు. వాళ్ళేం తీసుకుంటారు జీతాలు? డ్యూటీలు చేయనప్పుడు నీకు జీతం ఎందుకు ఇవ్వాలా? దానికి పరిష్కారం కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్లో, పార్లమెంట్లో దాని మీద నిర్ణయం తీసుకోవాలి. నేను ఆల్రెడీ రాసి పంపించాను. నేను ఇక్కడే కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, ఏ అసెంబ్లీలో ఎమ్మెల్యే రాకపోయినా అతను జీతం తీసుకోవాలా అన్నది నాకు ప్రశ్న. దానికి సమాధానం ఇంకా రాలేదు. ఏమొద్దు. ఇది నేను అసెంబ్లీకి రాకుండా బయటకు వచ్చి సంతకాలు పెట్టిపోతున్నా కొంతమందిగా ఆ పార్టీ వాళ్ళు. నేను ఏం చేయాలంటే కెమెరా పెట్టాను, ఆటోమేటిక్ కెమెరా. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుంటేనే ఫోటో వస్తుంది. మళ్ళీ అసెంబ్లీలో ఉన్నాను కదా అంటారు. కాకపోతే నీ సీట్లో ఉండాలా. నీకు ఒక సీట్ కేటాయించి చేస్తాం మనం. ఒక ఎమ్మెల్యేకి ఒక సీటు నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో కూర్చుంటేనే కెమెరా ఆన్ అవుతుంది. ఆ కెమెరా ఆన్ అయితేనే వచ్చినట్లు లెక్క మాకు. అది కూడా పెట్టేశాను అసెంబ్లీలో. సంస్కారం ఉండి, రాజ్యాంగం మీద గౌరవం ఉండి, ప్రజా సమస్య మీద మా పోరాటం చూసినప్పుడు మాట్లాడాలి. ఇవాళ చూస్తారు రాష్ట్రంలో ఆ కుర్రాళ్ళకి ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు కదా. డిఎస్సీనే ఏం తప్పు జరిగిందే? నీట్ ఒక్కడికి ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇప్పుడేమో లోకేష్ గారు వచ్చిన తర్వాత 16,000 మందికి డిఎస్సీ రాస్తే 13,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. దాన్ని కూడా కాంట్రవర్సీ మాట్లాడితే సిగ్గుండాలి కదా. వచ్చి చూడు అని చెప్తున్నారు ఆఫీసులు కూడా. మా ఆఫీస్ గురించి రండి చూడండి. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం జరిగింది అంటాడు. స్పోర్ట్స్ కోటాలో అన్యాయం ఏంటి? బుర్రందా నీకు? ఎలాగే ముఖ్యమంత్రి సిగ్గు లేకుండానా? ముఖ్యమంత్రి అయ్యా చేసిన మనిషికి సిగ్గు ఉండాలి కదా. వెళ్ళు చూడు, రికార్డ్ చూడు. స్పోర్ట్స్ కోటా అంటే తెలిసే నీకు?
వీడు రోజా కబడ్డీ ఆడినట్టు అంటే అది స్పోర్ట్స్ అవి స్పోర్ట్స్ అంటే తెలియని వాడు నువ్వేమో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి లేదా కబుర్లు చెప్తావు ఊరు రికార్డు తప్పు 13,000 మంది స్వభావ ఉద్యోగాలు వస్తే వాళ్ళందరినీ హేళన చేయడం కదా నువ్వు ఈ టైంలో ఒక ఉద్యోగం చెప్పు గవర్నమెంట్ ఉద్యోగం ఒకటి ఇచ్చేవాడు చేపల దుకాణాల్లో ఇది ఇచ్చే తప్పితే గవర్నమెంట్ ఉద్యోగులు ఇచ్చాడు అసలు నీ మాట్లాడే అర్హత ఉందా తప్పు కదా ప్రతిదానికి బురద చల్లడమే పనికిమాలో ఇక్కడ చేయాలి అన్నాం రాష్ట్రం ప్రజలంతా ఎన్నుకున్నారు కూటమి ప్రభుత్వాన్ని 7 సంవత్సరాలు అయింది ఇంకా 3 సంవత్సరాలు ఉంది జరగనేమండి ఏం చెప్తారు అప్పటికీ నచ్చకపోతే పెద్దలు మార్చుకుంటారు ప్రభుత్వాన్ని కూడా వాడటానికి ప్రభుత్వంతో పనితీరు బాగోలేదు ఇంకా 3 సంవత్సరాలు చూడాలి కదా 3 సంవత్సరాలు చూసిన తర్వాత పనితీరు బాగోపోతే పెద్దలు మార్చుకుంటారు మార్చేస్తారు కూడా మార్చడానికి బొరు చల్లకూడదు ప్రభుత్వాన్ని రాష్ట్రాన్ని నాశనం చేయకూడదు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేసి నువ్వు కదా పోలవరం ప్రాజెక్టు అడుగు ముందుకెళ్ళి నీ టైంలో రోడ్లు ఎక్కడైనా వేసావా ఏమీ లేదు ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి ఏదో అప్పు చేసి తెచ్చి మొదలు పెడుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ మా అభిమాని గవర్నమెంట్ ఉంది కాబట్టి 4 డబ్బులు వస్తున్నాయి ఇది చేస్తున్నాం దాన్ని అప్డేటింగ్ ప్రయత్నం చేయండి తప్పుదా ఇదే రాష్ట్రం ఎవరైనా ఉంది ఏ పార్టీ రావచ్చు అధికారులు తప్పదు లేదు భారతదేశంలో నాకున్న అనుభవం ప్రకారం 83 నుంచి రాజకీయాలు ఉన్నాను ఎన్నో ప్రభుత్వాలు చూశాను నేను దేశంలో ఎన్నో పార్టీలు ఓడిపోయే గెలిచాయి అది సహజం ప్రజల ఇష్టం గెలిచిన పార్టీ పనిచేస్తున్నప్పుడు దానికి సహకరించాలా బుద్ధున్నోడు ఎవడన్నా సహకరించకుండా ప్రతిసారి అడ్డుపెట్టడం బురద చల్లడం తప్పది రాష్ట్రం మనం ఉంటాం పోతాం రాష్ట్రాన్ని మాత్రం బాగు చేసుకుని బాగు చేయవలసిన పరిస్థితి అందరికీ ఉంది కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇంకా నాయకులు ఉన్నారు బొత్స సత్యబాబు లాంటి వాళ్ళు మంచి అనుభవం ఉన్న నాయకులు ఉన్నారు ధర్మాన ప్రసాద్ ఉన్నాడు బొత్స సత్యబాబు ఉన్నాడు ఇటువంటి నాయకులు అందరూ కూడా కూర్చోబెట్టి బుద్ధి చెప్పండి అయ్యా ప్రొసెస్లు ఇంకా బాగలేదు కదా చెప్పండి చెప్పి రాష్ట్రాన్ని పాడు చేస్తే ఎవరికి నష్టం మనకేం నష్టం లేదు రేపు చచ్చిపోతుంది మనం వయసు అయిపోతుంది అందరికీ మన పిల్లల భవిష్యత్తు పాడైపోతుంది రాబోయే తరం భవిష్యత్తు పాడైపోతుంది అది గుర్తుపెట్టుకోకుండా గెంతులేయడు 3 రోజులు గెంతులేస్తాడు బెంగళూరు పారిపోతాడు మళ్ళీ ఆ ప్యారిస్ 3 రోజులు పడుకుంటాడు మళ్ళీ కళ ఏదో వస్తుంది మళ్ళీ వచ్చేస్తాడు ఏంటది పడతలేదు ఒక నాయకుడిగా